నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ జాతీయ సమగ్రత కోసం జనసేన ప్రస్థానం పేరుతో ఢిల్లీలో సోమవారం అంటే ఈ జూన్ 15వ తేదీన నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి కార్యక్రమంలో ముగింపు ఉపన్యాసం చేస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒక జాతీయ పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని ఎన్నికల్లో పోటీ చేసింది అని చూడకుండా వారు రాజ్యాంగ విలువలను పాటిస్తున్నారా లేదా అన్నది చూడాలి. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం పాటించటం కుదరదు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం జనసేన మీటింగుకు అనుమతి నిరాకరించడం ద్వారా రాజ్యాంగ దుర్వినియోగానికి పాల్పడింది. ఈరోజు మనం అందరం జెన్జీ అని మాట్లాడుతున్నాం, కానీ అంతకుముందే తెలంగాణ కోసం 1200 మంది ముక్కు పచ్చలారని పిల్లలు ప్రాణత్యాగం చేశారు. ఏ పోరాటంలోనైనా యువకులను బలి చేసి నాయకులు గద్దెనెక్కుతారు. అందువల్ల యువత జాగరూకతతో వ్యవహరించాలని జనసేన అధ్యక్షుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తెలంగాణలోనూ యువకులను బలి చేసిన నాయకులు గద్దెనెక్కారని ఆక్షేపించారు. 1200 మంది యువత ఆత్మబలిదానం చేస్తే ఆ అమరవీరులను గుర్తించేందుకు 12 ఏళ్లైనా సరిపోలేదా అని ప్రశ్నించారు. జన్జీకి ముందే అలాంటి ఒక యువతరం ఉందని గుర్తుంచుకోవాలి. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన యువతను చూస్తే నాకు ఎనలేని గౌరవం. వారికి నివాళులు అర్పించడానికి వెళ్తే అనుమతినివ్వలేదు. ఇండియా గేట్ వద్దకు వెళ్ళి అమర సైనికులకు వందనం చేయాలంటే నేను కాశ్మీర్, పంజాబ్లో పుట్టి ఉండాలా? నన్ను అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీ హిపోక్రసీకి నిదర్శనం. నేను తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను. అక్కడ నాకు ఎలాంటి పదవి అక్కర్లేదు. ఆ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం. ఆ నేల కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా మాటిస్తున్నా అన్నారు. ఈ దేశ నిర్మాతలు యువతే. వారిని జెన్జీ, ఎక్స్, వై, ఆల్ఫా అని ఏ పేరుతో పిలిచినా తేడా ఉండదు. యువత అప్రమత్తంగా ఉండాలి. అందంగా కనిపించే, వినిపించే భావజాలంలో ఇరుక్కుపోవద్దు. సామాజిక మాధ్యమాల పేరుతో జరుగుతున్న మానసిక దాడికి బలి కావద్దు. అందమైన పేర్లతో వచ్చేవారిని గుడ్డిగా నమ్మకండి. బాధ్యతాయుతంగా ఆలోచించి కష్టపడి పనిచేసిన వారు తప్పితే గొడవ చేసేవారెవ్వరూ దేశ భవిష్యత్తును నిర్మించలేదని గుర్తించాలి. భారతీయులకున్న భిన్నమైన నేపథ్యం వారి మధ్య అడ్డుగోడలు కాకూడదు. వర్గీస్ కురియన్ కేరళలో పుట్టిన గుజరాత్లో క్షీర విప్లవం సృష్టించిన విషయాన్ని మర్చిపోకూడదు. కేరళకు చెందిన ఈ శ్రీధరన్ దేశానికి అత్యుత్తమ మెట్రో వ్యవస్థను అందించారు. కర్ణాటకలో పుట్టిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య హైదరాబాద్ అభ్యున్నతికి పాటుపడ్డారు. గొప్ప నాయకులు తమ జ్ఞానాన్ని, సేవలను కేవలం తాము పుట్టిన ప్రాంతాలకే పరిమితం చేయలేదు. కానీ గత కొన్ని దశాబ్దాలుగా మనం ఈ స్ఫూర్తిని కోల్పోతున్నాం. మనందరిది ఒకే రాజ్యాంగం, ఒకే పౌరసత్వం, ఒకే గణతంత్రం అన్న సందేశాన్ని దేశం నలుమూలలా చాటాలి అని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తన తండ్రి అస్థికలను నిమజ్జనం చేయడానికి తాను వారణాసికి వెళ్లిన రోజు ముంబై ఉగ్రవాద ఘటన జరిగిందని, అందుకే ఆ రోజు భారత్కు బలమైన నాయకత్వం ఇవ్వాలని కాశీ విశ్వేశ్వరుడిని మొక్కుకున్నానని చెప్పారు. తనలాగా ఎంతమంది కోరుకున్నారో తెలియదు, కానీ వారందరి కోరికకు ప్రతిరూపమై ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారని పేర్కొన్నారు. దేశానికి బలమైన నాయకత్వం లేకపోతే విచ్ఛిన్నమైపోతుందని, అందుకే నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ తొలి తీర్మానం చేశామని ఆయన తెలియజేశారు. అంతకుముందు ఢిల్లీలో అమర జవాన్లకు నివాళులు అర్పించారు. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.